ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, పంచమి తిథి, అది కూడా శుక్రవారంతో కలిసొస్తే మహా అద్భుతం అంట. పంచమి తిథి నాడు వారాహి అమ్మ నీతో ఏదో చెప్పాలంట. బీరువాలో ఈ వస్తువుని నువ్వు పెట్టాలంట. రేపు 3వ జాముకు నీకు 30 లక్షలు అందబోతున్నాయట. వదులుకుంటే మళ్ళీ దొరకదంట. జాగ్రత్తగా నువ్వు విని తీరాలంట. బిడ్డ, సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ వారాహి అమ్మ నీకు తెలుసు. వారాహి అమ్మ ఎంత శక్తివంతమైన తల్లో నీకు తెలుసు. వారాహి అమ్మ అనుగ్రహం నీ మీద పడింది. వారాహి అమ్మ కంటి చూపు నీ మీద పడింది. వారాహి అమ్మ దృష్టి నీ మీద పడింది. ఇక నీ జీవితం సుడి తిరగబోతోంది. ఎన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టాలు, అగచాట్లు, బాధలు ప్రతి ఒక్కటి కూడా ఈ రోజుతో అంతం కాబోతున్నాయి. రాసి పెట్టుకో బిడ్డ, ఈ పంచమి తిథితో నీ పాపాలన్నీ పటాపంచలు కాబోతున్నాయి. ఎందుకంటే అమ్మ నీ కోసం వచ్చింది, నీ మీద దయ తలచి వచ్చింది, నీ మీద వరాల జల్లు కురిపించాలని వచ్చింది, నీ ఇంట్లో సిరి సంపదలను కురిపించాలని వచ్చింది. ఈ క్షణంలో నువ్వు ఏ మాత్రం నిర్లక్ష్యంతో ఉన్నా, అశ్రద్ధ చేసినా, లక్ష్య పెట్టకుండా పోయినా కూడా నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు బిడ్డ. ఎందుకంటే సాక్షాత్తు వారాహి అమ్మనే ఇవన్నీ నీతో చెప్పమని నాకు చెప్పింది. ఇంతమంది వారాహి అమ్మ భక్తులు ఉండగా, ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇది నీకంటే పడింది అంటే దీని అర్థం ఏంటి తల్లి? ఇది నీ కోసం మాత్రమే పంపించిన సందేశం అని నీకు అర్థం అవ్వలేదా? ఇది ఏరి కోరి అమ్మవారు నీ కోసం మాత్రమే పంపించిన ఒక శుభవార్త అని నీకు అర్థం అవ్వలేదా? అమ్మ నిన్ను ఎంచుకుంది. అమ్మ నీ జీవితాన్ని మార్చాలని కంకణం కట్టుకుంది. అందుకే ఇలాంటి ఒక అద్భుతమైన సందేశం నీ కోసం నా ద్వారా పంపింది. అమ్మ మాటగా నా నోట ఈరోజు పలికిస్తోంది. ఏ మాత్రం నీకు వారాహి అమ్మ మీద కానీ, నీ సాయి మీద కానీ నమ్మకం ఉన్నా, విశ్వాసం ఉన్నా, ప్రేమ ఉన్నా, అభిమానం ఉన్నా ఖచ్చితంగా నువ్వు పెడచెవిని పెట్టకుండా అమ్మ మాటలు నా నోటుగా విని తీరాలి బిడ్డ అంటూ బాబా గారు పదే పదే చెప్తున్నారండి. ఎందుకు ఇలా అంటున్నారు? బాబా గారు ఇలా అంటున్నారంటే ఖచ్చితంగా ఇందులో పెద్ద మర్మమే దాగి ఉంది. మరి వారాహి అమ్మవారు ఏం చెప్పాలనుకుంటున్నారు? మనకు తెలుసు, పంచమి తిథి అంటే వారాహి అమ్మకి ప్రాణం. ఆ రోజు మనము గనక వారాహి అమ్మవారిని పూజించిన, తలిచిన, కొలిచిన, కోరింది కోరినట్లు మన ఇంట్లో కురిపిస్తుంది అమ్మ, జరిపించేస్తుంది. అంతటి శక్తి గల తల్లి, దయగల తల్లి, చల్లని తల్లి వారాహి అమ్మ మన అందరికీ కూడా తెలుసు. మరి ఇలాంటి పంచమి తిథి నాడు, శుక్రవారంతో కలిసి వచ్చిన పంచమి తిథి నాడు వారాహి అమ్మ మనకు ఒక సందేశాన్ని పంపించింది అంటే నిజంగా మన జన్మ ధన్యమైపోయినట్టే, మన జీవితాలు మారిపోతున్నట్టే, మన జీవితంలోకి అదృష్టం దూసుకు వస్తున్నట్టే. ఇలాంటి క్షణంలో మనం ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఎంతో తెలివితో ఉండాలి, ఎరుకతో ఉండాలి. అప్పుడే అమ్మ ఏ రూపంలో మనకు డబ్బును ఇవ్వబోతుందో, ఏ రూపంలో మంచి చెయ్యబోతుందో, ఏ రూపంలో అదృష్టాన్ని మన జీవితంలోకి పంపబోతుందో, ఇంతకీ మనం బీరువాలో పెట్టాల్సిన వస్తువేంటో ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతాయి. ఇక బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇక వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సహాయ భక్తులకి, అలాగే వారాహి అమ్మవారి భక్తులు అందరికీ కూడా షేర్ చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఎందుకంటే బాబా గారు ఇలాంటి మరెన్నో సందేశాలను మన కోసం తీసుకువస్తున్నారు కాబట్టి వాటన్నింటినీ మిస్ అయిపోతారు కాబట్టి. ఎందుకంటే బాబా గారు చెప్పింది చెప్పినట్టు మనం విని ఆచరించి బాబా గారి అడుగుజాడల్లో నడుచుకుంటూ బాబా గారి గొడుగు నీడి కిందకి చేరుకున్నామంటే ఇంకక్కడికి ఆఖరి ఆ రోజు లాస్ట్. దేనికి? మన కష్టాలకి, మన కన్నీళ్ళకి, మన బాధలకి, మన ఆర్థిక ఇబ్బందులకి ప్రతి ఒక్కదానికి చెక్ పెట్టేసినట్టే ఆ రోజుట. ఎందుకంటే బాబా గారు తన రక్షణ వలయంలో తన భక్తులని, బిడ్డలని ఉంచుతారు కాబట్టి. ఇక నిన్న అబ్రాడ్లో ఉంటారండి, వారు నాకు మెయిల్ చేశారన్నట్టు. అంటే
ఇక్కడ మాకు దిక్కు తోచని కొన్ని ప్రాబ్లమ్స్తో అల్లాడిపోయామండి. ఎందుకంటే ఇండియా అయితే ఎక్కడో ఏదో ఒకటి చేసి మా ప్రాబ్లమ్స్ పరిష్కరించుకునే వాళ్ళం, ఒక గురూజీనో ఒక పురోహితుడి దగ్గరకో ఎవరికో దగ్గరకో వెళ్ళి. కానీ ఇక్కడ మాకు అలాంటి అవకాశం లేక ఎంత సతమతం అయిపోయాను అంటే అర్థం కాలేదు. అలాంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ ఛానల్లో ఈ గురువు గారి గురించి చూశానండి. గురువు గారికి ఒక్కసారి కాల్ ట్రై చేసి మాట్లాడాను. గురువు గారు పూజల ద్వారానే చక్కటి పరిష్కారాలు అందించారు. ఒక వారంలో నా ప్రాబ్లం అన్నీ కూడా సాల్వ్ అయిపోయానండి. ఎంత హ్యాపీగా ఉన్నాను. అందుకే నేను మీకు నా హ్యాపీనెస్ని షేర్ చేయాలని చెప్పి మెయిల్ పెడుతున్నాను అంటూ చెప్పారండి తను. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు. వీరి మొబైల్ నంబర్ 8186033657. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చిటికలో పరిష్కారం చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, విద్య, ఉద్యోగం, సంతానం, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కగా సొల్యూషన్ ఇస్తున్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు కనుక ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ నాకు తెలుసు నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో, ఎన్ని అగచాట్లు పడుతున్నావో తెలుసు. అలాగే వారాహి అమ్మకు కూడా తెలుసు తన బిడ్డలందరూ బాధల్లో ఉంటే అమ్మ మాత్రమైనా ఈ సాయి అయినా ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. అందుకే ఇంతకాలం నా బిడ్డ పడ్డ బాధలు చాలు, పడ్డ ఆర్థిక ఇబ్బందులు చాలు, చేసిన అప్పులు చాలు, ఇకనైనా జీవితంలో కొంచెం ప్రశాంతతని ఇవ్వాలి అని అనుకున్నా. అందుకే నీ కోసం ఈ అవకాశం ఏరి కోరి తీసుకువచ్చాను బిడ్డ. అది కూడా అమ్మ ఈ అదృష్టాన్ని నా చేత ఇచ్చి నీకు ఇవ్వమని అందివ్వమని పంపింది. నాకు తెలుసు ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీకు డబ్బు ఎంత అవసరమో తెలుసు, ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో అల్లాడిపోతున్నావో తెలుసు. చాలని జీతం, చాలని సంపాదన, అప్పులు చేసేసావు. అవి ఎలా ఉన్నాయంటే అప్పులు ఊబిలోకి కూరుకుపోయావు. దాని నుంచి బయటపడలేక ఎంత అల్లాడిపోతున్నావో అంటే రాత్రి నిద్రపో, కడుపు నిండా అన్నం తినవు, కంటి నిండా నిద్రపోక, కునుకులు లేక, శూన్యం లేక చూస్తూ అలా కళ్ళలో నీళ్లు కారిపోతూ ఉంటే రాత్రి అంతా కూడా కంటి మీద రెప్ప వేయకుండా అలా ఉండిపోతావు, శూన్యంలోకి చూస్తూ పిచ్చిదానిలాగా. అంటే నీ కష్టాలు, నీ బాధలని ఎలా తొలగించుకోవాలో నీకు దారి తోచట్లేదు, దిక్కు తోచట్లేదు, ఏం చెయ్యాలో తెలియట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలో తెలియటం లేదు, ఉన్న అప్పుల నుంచి ఎలా బయటపడాలో దిక్కు తోచని స్థితిలో ఉండిపోయావు కదా బిడ్డ. నాకు తెలుసు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపావో, ఎన్ని పూట్ల అన్నం తినకుండా ఉన్నావో ప్రతి ఒక్కటి కూడా సాయి గమనిస్తూనే ఉన్నాడు. అందుకే నీ కష్టాలను చూసే ఈ సాయి మనసు చివుక్కుమంది. ఇంకా ఎంతకాలం నా బిడ్డకు ఈ కష్టాలు చాలు, ఇంకా పడిన కష్టాలు చాలు, కార్చిన నీళ్లు చాలు, ఇక సంతోషాలను ఇవ్వాలి, తన జీవితంలోకి అదృష్టాన్ని తీసుకురావాలి, ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నింటినీ తొలగించాలి అని సాయి మనసు చేశాడు. అందుకే ఈరోజు నీ సాయి ఈ సందేశంతో వచ్చాడు. నీ జీవితాన్ని సుడి తిప్పబోయే ఒక సందేశంతో వచ్చాడు. నువ్వు గనక ఈ వస్తువుని బీరువాలో పెట్టావు అంటే నీ దశ తిరిగిపోతుంది, నీ దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది, నీకు ధన సంపద, ధన రాబడి అన్నది మొదలవుతుంది. అలాగే నీకు ఏదైతే డబ్బు చెప్పానో ఆ డబ్బు త్వరలోనే నీకు అందబోతోంది. దానికోసం నువ్వు ఏం చెయ్యాలో తెలుసా బిడ్డ? ముఖ్యంగా నీ తప్పులు, పొరపాట్లు కూడా చాలా ఉన్నాయి. ఎప్పుడు అంటుంటావు కదా, బాబా ఎంత కష్టపడతాను తండ్రి, రెయ్యింబవళ్ళు కష్టపడుతూనే ఉంటాను, కానీ నాకెందుకు మంచి రోజులు రావు? జీవితం ఎప్పుడో మొదలైంది, అక్కడే ఆగిపోయింది. పిల్లల్ని ఒక వృద్ధులేక తీసుకురాకపోతున్నాను, సరిగ్గా చదువు చెప్పించలేకపోతున్నాను, నేను ఎదగలేకపోతున్నాను, కష్టానికి చూస్తే గొడ్డు కష్టం పడుతున్నాను, గొడ్డు చాకరీ చేస్తున్నాను, అయినా కూడా నా జీవితం ఎందుకు తండ్రి మారలేదు అంటూ అడిగావు కదా. కష్టపడుతున్నావు బిడ్డ, కానీ కొన్ని పొరపాట్లు చేస్తున్నావు. వాటిని నువ్వు చక్కదిద్దుకున్నావంటే నీ జీవితం మారిపోతుంది. అవేంటో కూడా ఈరోజు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా విను. అలాగే ఈరోజు పంచమి శుక్రవారంతో కలిసి వచ్చింది. అంటే చాలా అద్భుతమైన రోజు. వారాహి అమ్మకి ఈ రెండు కలిసి వచ్చిన రోజు అంటే ఇక పండగే.
అందుకే అమ్మ సంతోషంగా ఉన్న రోజును అమ్మని ఖచ్చితంగా తలుచుకొని ధ్యానించి ఒక్కసారి అమ్మ దర్శనం చేసుకునిరా. అలా అమ్మకు మహాప్రీతి అయినటువంటి ఈ రోజున, ఈ పంచమి తిథి రోజున నువ్వు గనుక బీరువాలో ఈ ఒక్క వస్తువు పెట్టావు అంటే నీకు ధనయోగం కలుగుతుంది, కుబేర యోగం పడుతుందట బిడ్డ. ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయిట. కాబట్టి మర్చిపోకుండా పంచమి రోజు లేదా పౌర్ణమి రోజు నీ బీరువాలో ఈ ఒక్కదాన్ని పెట్టమని అమ్మ చెప్తోంది. అలా పెట్టడం వలన నీకు ఎప్పుడూ డబ్బుకు లోటు అనేది రాదట. ధన సమస్యల నుండి బయటపడే అవకాశం ఉందట. పంచమి తిథికి ఎంతో శక్తి ఉంటుంది తల్లి. కనుక ఆ రోజు తప్పనిసరిగా ఇలా చెయ్యమని వారాహి అమ్మ చెప్తోంది. అలా చేయటం వలన నీకు చక్కటి ఫలితాలు, శుభ ఫలితాలు వస్తాయి. అన్ని అదృష్టాలు కలిసిస్తాయట. నీ జీవితం అద్భుతంగా మారిపోతుందట. ఆ లోపు నువ్వు చేస్తున్న తప్పులేంటి, పొరపాట్లేంటి, నీ జీవితంలో నువ్వు సరిదిద్దుకోవాల్సిన విషయాలేంటి అని చెప్తాను. జాగ్రత్తగా విను తల్లి. నీకు ఇవన్నీ అర్థం అవ్వాలంటే ఒక చిన్న కథ రూపంలో చెప్తాను, జాగ్రత్తగా విను. అప్పుడప్పుడు నువ్వు అడుగుతూ ఉంటావు తల్లి, గుర్తుందా బాబా, ఒక వ్యక్తి జీవితాంతం పేదవాడిగానే ఉండిపోతాడు నాలాగా. అలాగే కొంతమంది వ్యక్తులు పేదరికం నుండి బయటపడి చాలా త్వరగా ధనవంతులు అవుతారు. దీని వెనుకున్న రహస్యం ఏంటి బాబా? నాకు తెలుసో తెలియక నేనేమన్నా తప్పులు చేస్తున్నానా, పొరపాట్లు చేస్తున్నానా అంటూ అడిగావు కదా బిడ్డ. దానికి ఈరోజు నీకు సరిగ్గా సమాధానం చెప్తాను. ఇది గనక పూర్తి విన్నావంటే నీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇందులోనే ఉంటాయి బిడ్డ. ఒక వ్యక్తి జీవితం అంతం కూడా పేదవాడిగా ఉండటానికి 4 కారణాలు ఉన్నాయి. ఎవరైతే ఈ 4 అలవాట్లను మెరుగుపరుచుకుంటారో వారిని జీవితంలో ధనవంతుడు కాకుండా ఎవ్వరూ ఆపలేరు. ఇవన్నీ కూడా నీకు అర్థం కావాలంటే ఒక కథ ద్వారా చెప్తాను తల్లి, జాగ్రత్తగా విను. ఒక అడవిలో ఒక సాధువు ఆశ్రమం ఉండేది. ఆయన ఎంతో జ్ఞానవంతుడు మరియు తపోశక్తి సంపన్నుడు. దూర ప్రాంతాల నుండి ప్రజలు ఆయన వద్దకు వచ్చి వారికి ఉన్న సమస్యలు చెప్పుకుని వాటికి పరిష్కారాలు పొందేవారు. అయితే దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో ఒక పేద రైతు తన భార్య పిల్లలతో నివసిస్తూ ఉన్నాడు. ఆ రైతు జీవితంలో కష్టాలతో నిండిపోయి ఉంది. అతనికి వ్యవసాయం చెయ్యటానికి చాలా తక్కువ భూమి ఉంది. ఆ భూమి కూడా రాళ్ళు మరియు ముళ్ళ పొదలతో నిండి ఉంది. ఆ భూమిలో వ్యవసాయం చేయటం అంత సులభం కాదు. అదే కాక ఆ రైతు ఉదయం ఆలస్యంగా నిద్రలేచి తన రోజును ఎటువంటి ప్రణాళిక లేకుండా ప్రారంభించేవాడు. అతను తరచూ సోమరితనం కారణంగా తన పనిని వాయిదా వేసేవాడు. ఆ కారణంగా అతని వ్యవసాయంలో నష్టపోయేవాడు. దానివల్ల తన కుటుంబానికి తగినంత ఆహారం మరియు ఆదాయం సరిపోయేది కాదు. తన భార్య కష్టపడి పని చేసే ఓపిక గల మహిళ. ఆమె ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ చేసి పిల్లలకు వంట చేసి బడికి పంపేది. ఆ రైతు భార్య తన జీవితంలో మార్పు తీసుకురావాలని కోరుకునేది. ఆ రైతు ఒక గుడిసెలో ఉండేవాడు. వర్షాకాలం వస్తే చాలు ఇల్లంతా నీళ్లతో నిండిపోయేది. తన పిల్లలు బాధలు చూసి తను ఎంతో కృంగిపోయేవాడు. రైతు తన కూతురు బాగా చదివేది, కానీ పై చదువులకి అదైతే దగ్గర డబ్బులు లేవు. ప్రతిరోజు కూడా మంచి ఆహారం లేకపోవటంతో తరచూ పిల్లలు అనారోగ్యాల బారిన పడేవారు. రైతును ఆ స్థితిలో చూసి కొంతమంది గ్రామస్తులు ధైర్యం చెప్పేవారు, ఏం కాదులే అంత సర్దుకుంటుంది అని. మరి కొంతమంది ఇదంతా అతని సోమరితనం వల్లే వచ్చింది, సరిగ్గా టైంకి నిద్ర లేవడు, సరిగ్గా పని చెయ్యడు అని తిట్టేవారు. రైతు చాలా నిరాశ చెందాడు, నిస్సహాయంగా ఉన్నాడు. ప్రతి రాత్రి అతని జీవితంలో ఎప్పుడు మారుతుందో అని ఆలోచిస్తూ నిద్రపోయేవాడు. కానీ ఆచరణలో పెట్టేవాడు కాదు. ఆలోచనలు ఆలోచిస్తాడు, నిద్రపోతాడు. కానీ మరుసటి రోజు ఉదయం అతను మళ్ళీ అది దినచర్యను ప్రారంభించేవాడు. ఒకరోజు ఆ సాధువు మహారాజు గురించి ఆ రైతు భార్యకు చెప్పింది. ఆమె తన భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి, ప్రజల సమస్యలను అందరినీ తెలుసుకొని పరిష్కారాలు అందిస్తున్నారంట ఆ సాధువు గారు. ఒక్కసారి మీరు కూడా వెళ్ళండి, మన సమస్యలు, మన ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ అవుతాయేమో అంటూ. అయితే ఆమె అయితే చెప్పింది, కానీ అతను వెళ్లకుండా వాయిదా వేస్తూ వచ్చాడు. చివరికి అతని భార్య బలవంత పెట్టడంతో ఆ సాధువు ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ రైతు ఆ సాధువు వద్దకు చేరుకొని ఆయన పాదాలకు నమస్కరించి తన పేదరికం మరియు సమస్యల గురించి చెప్పాడు. ఇలా ఉంది స్వామి నా జీవితం, నేను చాలా పేదవాడిని, నేను పగలు రాత్రి కష్టపడి పని చేస్తాను, కానీ ఎప్పటికీ నేను జీవితంలో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నాకు ఆనందం దొరకటం లేదు, ఆనందమే లేదు నా జీవితానికి, దయచేసి నాకు మార్గం నిర్దేశం చెయ్యండి అని అంటాడు. అప్పుడు సాధువు రైతును చూసి నవ్వి ఇలా అంటాడు, నాయనా, పేదరికం అంటే కేవలం డబ్బులు లేకపోవటం మాత్రమే కాదు నాయనా,
నువ్వు మానసిక స్థితి మరియు నీ అలవాట్లు బాగా లేకపోవటం వల్ల పేదరికం వస్తుంది. మంచి అలవాట్లు లేకపోతే అది కూడా ఒక రకంగా పేదరికమే అని చెప్పాలి. కావాలంటే నీకు 4 అలవాట్ల గురించి ఇప్పుడు నీకు నేను చెప్తాను. నువ్వు వాటిని అర్థం చేసుకొని పాటిస్తే అవి నీ జీవితాన్ని పూర్తిగా మార్చేసి నిన్ను ధనవంతునిగా చేస్తాయి అన్నాడు. అప్పుడు ఆ రైతు సాధువుతో ఇలా అంటాడు, దయచేసి ఆ 4 అలవాట్ల గురించి నాకు చెప్పండి, నేను నా జీవితాన్ని మార్చుకుంటాను అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు సరే అయితే విను అని చెప్పి, ఒక వ్యక్తి ఉదయం లేచి సోమరితనంగా ఉండే తన రోజును సరిగ్గా ప్రారంభించకపోతే అతని జీవితం ఎల్లప్పుడూ కూడా వ్యర్థమే. నేను ఒక చిన్న కథ ద్వారా నీకు ఈ విషయం చెప్తాను. చాలా కాలం క్రితం ఒక రాజు తన రాజ్యంలోని సోమరితనంగా ఉండే రైతులను శిక్షించేవాడు. ఆ రాజు ఒకరోజు సోమరితనంగా ఉండటం వల్ల వారు ఏం కోల్పోతున్నారో తెలియజేయాలి అనుకున్నాడు. ప్రజలందరికీ ఉదయం ముందుగా ఎవరు రాజభవనం వద్దకు వస్తే వారికి వజ్రాలు, నాణ్యాలు, బంగారం దొరుకుతాయని ప్రకటించాడు. కానీ చాలామంది రైతులు సోమరితనం కారణంగా ఆలస్యంగా వచ్చారు. వారు అక్కడికి చేరుకున్నప్పటికీ ఆ నిధి అప్పటికే మొత్తం తీసివేయటం జరిగింది అక్కడి నుంచి. ఒక వృద్ధ రైతు ఎప్పుడు ఉదయాన్నే లేచి ముందుగా చేరుకుని రాజు నుండి బహుమతులు అందుకుంటూ ఉండేవాడు. సోమరితనం ఉన్నవాడు తన జీవితంలోనే ముఖ్యమైన అవకాశాలను కోల్పోతాడు. రాజు రైతులందరికీ కూడా అదే చెప్పాడు. సమయానికి నిద్రలేచి పని ప్రారంభించటమే విజయానికి కీలకం అని అంటాడు సాధువు. ఇక అది విన్న రైతువు తల వంచి తాను కూడా ఉదయం ఆలస్యంగా మేల్కుంటున్నానని, రోజంతా నీరసంగా ఉంటానని, ఏ పని చేయలేకపోతున్నానని, హుషారుగా ఉండలేకపోతున్నానని అంగీకరించాడు. అప్పుడు సాధువు అతనికి ఉదయాన్నే నిద్రలేచి రోజును ప్రారంభించమని సలహా ఇచ్చాడు. నాయనా, 2వ అలవాటు ఏంటి అంటే ప్రతికూల ఆలోచనలు. ఒక వ్యక్తి ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆందోళన కలిగించే ఆలోచనలను చేస్తే అతని మనసులో భయం మరియు అసంతృప్తి ఉంటుంది. అప్పుడు అతని శక్తి మొత్తం నాశనం అవుతుంది నాయనా అంటూ ఒకసారి ఒక వ్యాపార వ్యక్తి తన సమస్యను మా గురువుగారితో చెప్పుకున్నాడు. స్వామి, నా వ్యాపారం ప్రతిరోజు క్షీణిస్తోంది. ఇది ఎందుకు జరుగుతోందో నాకు అర్థం కావటం లేదని చెప్పుకున్నాడు. అప్పుడు మా గురువుగారు అతన్ని ప్రతిరోజు ఉదయం తన ఆలోచనలను గమనించమని చెప్పారు. ఆ వ్యాపారవేత్తని మా గురువుగారు ఒకరోజు ఉదయాన్నే అడిగారు, ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు అని. ఈరోజు కూడా నష్టం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఈరోజు కూడా గిరాకీలు రావని, బేరాలు రావని, నాకు ఆదాయం రాదని, వ్యాపారం జరగదని అనుకుంటున్నాను. కనుకనే ఉదయాన్నే ఎటువంటి సమయంలో కూడా నెగిటివ్ ఆలోచనలు అన్నవి మనసులోకి రాకూడదు. ఈరోజు కలిసి రాదు, ఆ పని జరగదు, ఈ పని జరగదు అని ఉదయాన్నే ఆలోచించుకోకూడదు. అలా నెగిటివ్ ఆలోచనల వల్ల, ప్రతికూలత ఆలోచనల వల్ల రోజంతా కూడా నీకు అలానే ఉంటుంది. ఆ ప్రభావం నీ మీద ఉంటుంది. రోజంతా నెగిటివ్గా, అస్తవ్యస్తంగా ఉంటుంది అని సాధువు చెప్తూ ఇంకా ఇలా అన్నాడు. 3వ అలవాటు ఏంటి అంటే క్రమశిక్షణ లేని జీవితం. ఒక వ్యక్తి తన సమయంలో ఒక క్రమశిక్షణను పాటించకపోతే, పని చేయలేకపోతే అతను తన ఫలితాన్ని ఎన్నటికీ కూడా పొందలేడు అని చెప్పి కథను చెప్పాడు. ఒక యువ శిష్యుడు తన గురూజీని, నేను నా జీవితంలో ఎలా విజయం సాధించగలం అని అడిగినప్పుడు గురువు ఇలా జవాబు ఇచ్చాడు. ప్రతి ఉదయం సూర్యోదయానికంటే ముందే మేలుకొని ధ్యానం చేసి మీ రోజును మీరు ప్లాన్ చేసుకోండి అని. అప్పుడు మొదట్లో కొన్ని రోజులు గురువు చెప్పినట్లుగా చేశాడు. కానీ తర్వాత సోమరితనం కారణంగా అతన్ని క్రమశిక్షణను విడిచిపెట్టేశాడు. గురువు శిష్యుడిని పిలిచి, విజయం కేవలం కష్టపడి పని చేయటం వల్ల మాత్రమే రాదని, క్రమబద్ధత మరియు క్రమశిక్షణ నుండి కూడా వస్తుందని వివరించాడు. మీరు మీ సమయాన్ని గౌరవించకపోతే కాలం మిమ్మల్ని గౌరవించదు, ఊహించని కష్టాలను అనుభవించేలాగా చేస్తుంది. ఆ శిష్యుడు తన గురువుకు విధేయతను చూపి తన జీవితాన్ని క్రమశిక్షణతో వ్యవస్థీకరించాడు. క్రమంగా అతను తన లక్ష్యాలన్నింటినీ కూడా సాధించాడు. తన దినచర్య అస్తవ్యస్తంగా ఉందని మరియు తన పనిలో నిర్లక్ష్యంగా ఉన్నాడని ఆ రైతు గ్రహించాడు. అంటే నేను ఇన్ని రోజులు జీవితంలో ఎదగకపోవటానికి, నాకు ఏది కలిసి రావటానికి, నేను నష్టపోతున్నదానికి, నేను బాధపడుతున్నదానికి కారణాలు తెలిసిందే. అంటే సమస్య నాలో ఉంది, తప్పులు నేను చేస్తున్నా, పొరపాట్లు నేను చేస్తున్నా, సమాధానాలన్నీ కూడా నా దగ్గరే ఉన్నాయి. నా సమస్యలన్నింటికీ సమాధానాలు నాతోనే ఉన్నాయి. అంటే నేను మారాలి, నా అలవాట్లను మార్చుకోవాలి
అని అతను గట్టిగా నిర్ణయించుకుంటాడు ఆ రైతు. క్రమశిక్షణను పాటిస్తానని సాధువుకి వాగ్దానం చేశాడు. చివరిగా సాధువు 4వ అలవాటు గురించి చెప్పాడు. మీరు ప్రతిరోజు ఏదైనా కొత్తగా ప్రారంభించి దాన్ని పూర్తి చెయ్యకపోతే మీ జీవితం ఎప్పుడూ కూడా అసంపూర్ణంగా ఉంటుంది. దీనిని బాగా అర్థం చేసుకోవటానికి అతనికి మరొక సంఘటన గురించి చెప్పాడు. ఒక వ్యక్తి తన గ్రామంలో ఒక అందమైన తోటని నాటాలని కలలు కన్నాడు. అతను చాలా చెట్లను నాటాడు, కానీ అతను వాటిని పట్టించుకోలేదు. అతను ప్రతిరోజు ఒక కొత్త మొక్కని నాటేవాడు, కానీ పాత మొక్కలకి నీరు పెట్టడం మర్చిపోయాడు. కొన్ని రోజులకు అతని మొక్కలన్నీ కూడా ఎండిపోయాయి. అతను ఒకరోజు సాధువు దగ్గరికి వెళ్ళి, నేను ప్రతిరోజు కూడా కొత్త మొక్కలను నాటుతున్నాను, కానీ నేను ఎందుకు విజయం సాధించలేకపోతున్నాను, ఆ మొక్కలను ఎందుకు బ్రతికించలేకపోతున్నాను, వాటి నుంచి పంటను ఎందుకు తీయలేకపోతున్నాను అని అడిగినప్పుడు సాధువు ఏం చెప్పారు అంటే, అస్థిరతతో జీవితాన్ని గడిపే వ్యక్తి తన లక్ష్యాన్ని ఎప్పటికీ కూడా చేరుకోలేడని అంటారు. మీ కలలను నెరవేర్చుకోవటానికి స్థిరత్వం మరియు దృష్టి అవసరం. ఆ రైతు కూడా చాలా పనులు ప్రారంభించేవాడు, కానీ ఎప్పటికీ పూర్తి చేసేవాడు కాదు అని చెప్తాడు ఆ సాధువు. ఇక సాధువు మాటలు ఎలా మార్చేశాయి ఇతడి జీవితాన్ని అంటే, ఆ రైతు జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపటం మొదలుపెట్టాయి. అతను చేస్తున్న ప్రతి తప్పు అతనికి అర్థమవుతోంది. అతను తన అలవాట్లను మార్చుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. సాధువుకి వాగ్దానం చేశాడు, ఈ రోజు నుంచి నా అలవాట్లను నేను మార్చుకుంటాను. ఇప్పుడు అతను ఉదయాన్నే నిద్రలేచి పూర్తి అంకిత భావంతో తన రోజును ప్రారంభిస్తున్నాడు మరియు ధ్యానం చేస్తున్నాడు. అతనికి మానసిక ప్రశాంతతనిచ్చింది ఆ ధ్యానం. అతని ఆలోచనలు సానుకూలంగా మారిపోయాయి. అతను తన రంగంలో పని చేయటానికి రోజువారీ దినచర్యను ఏర్పాటు చేసుకున్నాడు. క్రమశిక్షణ ముఖ్యమని ఆ రైతు కూడా నేర్చుకున్నాడు. ఇక అతని పురోగతికి ఇదే ప్రధాన కారణం అవుతుంది. ప్రతిరోజు కూడా తన పొలంలో 8 గంటలు పని చేయాలని, ఆ తరువాత తన కుటుంబంతో గడపాలని అతను నిర్ణయించుకున్నాడు. అంటే తన రోజులో సమయాన్ని కేటాయించుకున్నాడు, దేనికి ఎంత ఇవ్వాలి అని. వారంలో కొంత పంటను నాటడం లేదా తన ఇంటిని శుభ్రం చేయటం వంటి చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకున్నాడు. ప్రతిరోజు తన లక్ష్యాన్ని నెరవేర్చడంలో నిమగ్నమయ్యాడు. క్రమంగా ఆ రైతు జీవితంలో మార్పులు చూడటం ప్రారంభించాడు. అతని పంట బాగా పండటం ప్రారంభమైంది. గ్రామస్తులు అతని కృషిని మెచ్చుకోవటం ప్రారంభించారు. అతను తన సంపదతో తన పిల్లలతో ఎంతో సంతోషంగా ఉన్నాడు. తనకు వచ్చిన సంపదతో పిల్లల్ని చదివించాడు మరియు అతను ఒక కొత్త ఇంటిని కట్టాడు. రైతు జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు అతన్ని సోమరివాడు అని పిలిచే గ్రామస్తులు ఇప్పుడు అతన్ని మెచ్చుకుంటున్నారు, ప్రశంసిస్తున్నారు. ఆ రైతు భార్య కూడా తన భర్త కొత్త అలవాట్లను చూసి ఎంతో ఆనందపడిపోయింది. ఇప్పుడైతే తన కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. సాధువు చెప్పిన ఈ 4 మాటలు రైతు జీవితాన్ని పూర్తిగా నిర్దేశించాయి. అతను పేదరికం నుండి బయటపడటమే కాకుండా తన మనసు మరియు ఆత్మ నుండి కూడా బయటపడటానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడు. ఉదయం పూట లేచిన తర్వాత తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల ఎన్ని ఆటంకాలు కలుగుతాయో తెలుసా తల్లి? ఇది నీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఉదయం నిద్ర లేచిన తర్వాత అస్సలు చెయ్యకూడని పనులు ఎన్నో ఉన్నాయి బిడ్డ. లేకపోతే అదృష్టానికి బదులుగా దురదృష్టం నీ నీడలా వెంటాడుతుంది. అంతేకాదు, ఆనందానికి బదులుగా దుఃఖాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబంపై చెడు ప్రభావం పడుతుంది బిడ్డ. ఉదయం లేవగానే చాలామంది అద్దంలో తమ ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు. ఇది అస్సలు చెయ్యకూడని పని. నీకు ఇష్టమైన దైవం ముఖాన్ని చూడు, లేదా నీ బిడ్డల మొహాన్ని చూడు. ఉదయం లేవగానే ఇష్టదైవాన్ని, భగవంతుడిని లేదా నీ సాయిని చూడు. ఇక ఒక వ్యక్తికి అదృష్టం అన్నది ఇంటి ముందు మూసి ఉన్న ఇంటితో ముడిపడి ఉంటుంది. ఇంటి ముందు మూసి ఉన్న గుమ్మం ఇల్లు రాబోయే చెడు కాలాలని సూచిస్తుంది. ఎప్పుడు చూసినా కూడా గుమ్మం మూసి ఉండటం వలన చెడు పరిస్థితులకి దారితీస్తుంది. ఉదయం లేవగానే మురికి పాత్రలను చూడటం వల్ల శరీరంలో ప్రతికూల శక్తి ఏర్పడుతుంది బిడ్డ. అలాగే రాత్రి వంటగది శుభ్రం చేసిన తర్వాతే నిద్రపో. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మిగిలిపోయిన అంట్ల గిన్నెలను, ఎంగిలి కంచాలను, ఎంగిలి గిన్నెలను అలా పెట్టేయకు. మురికి పాత్రలు ఉండటం వల్ల పేదరికం వస్తుందని గుర్తుంచుకో. ఎందుకంటే లక్ష్మీదేవి స్వయంగా
నీ వంటగదిలోనే నివసిస్తుంది. అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత నీకు కుదిరితే గోమాతను చూడు, లేదా గోమాత ఒక ఫోటోని చూడు. ఎందుకంటే ముక్కోటి దేవతలు కూడా ఆ గోమాతలోనే కొలువై ఉంటారు. ఇలా నువ్వు ఎప్పుడు పాటిస్తావో అప్పుడు నీ ఇల్లు ధాన్యాలతో నిండిపోతుంది. ధన సమస్యలతో బాధపడుతున్నారు, ధనం రావాలని కోరుకుంటున్నావు, ధనవంతులుగా మారాలని అనుకుంటున్నావు. వారాహి అమ్మను మనస్ఫూర్తిగా పూజ చేసుకొని ధ్యానించి కొలువు. ఇక ఆ తర్వాత నువ్వు బీరువాలో పెట్టాల్సిన ఆకు ఏంటి అంటే ఒక తమలపాకు తీసుకొని తమలపాకు మీద గంధంతో స్వస్తిక్ గుర్తు రాసి దాని మీద ఒక గుప్పెడు ఉప్పు, రాళ్ల ఉప్పును ఉంచి దాని మీద ఒక ఏలక్కాయని ఉంచి బీరువాలో పెట్టు బిడ్డ. నువ్వు ఇలా పెట్టడం వల్ల నీ ఇంట్లో ఉన్న, నీ బీరువాలో నీ డబ్బు పెట్టే చోట ఉన్న నకారాత్మక శక్తి మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు నీ ఇంట్లోకి సంపద రావటం మొదలు పెడుతుంది. శ్రీ మహాలక్ష్మీదేవి సిరి సంపదలతో గలగలామని నవ్వుతూ గజ్జల శబ్దంతో నీ ఇంట్లో అడుగు పెడుతుంది. నీ ఇంట్లో దేనికి కూడా లోటు అన్నదే ఉండదు. ఇక 3వ జాముకి నీకు 30 లక్షలు అందుతాయి అని చెప్పాను కదా బిడ్డ. ఇక్కడ నేను చెప్పినట్లు ఈ 4 అలవాట్లు నువ్వు గనక అలవర్చుకున్నావో అంటే నీ జీవితంలో నడుచుకున్నావో అంటే నీకు 30 లక్షలు ఏంటి బిడ్డ, 30 కోట్ల అయినా కూడా నువ్వు సంపాదించగలుగుతావు. అలా సంపాదించేలా నీ సాయి నీకు ప్రతి క్షణం తోడుండి వెంటుండి నిన్ను ఆ దిశగా నడిపిస్తాడు. ఎందుకంటే సాయికి తన బిడ్డలు బాధల్లో, కష్టాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే అస్సలు చూసి తట్టుకోలేడు. కాబట్టి నీ జీవితాన్ని నువ్వు పూర్తిగా మార్చుకోవటానికి ప్రయత్నించు. నీ జీవితం ఎంతో గొప్పగా మారిపోతుంది. నువ్వు కోటీశ్వరులో ఒక్కరిగా మారిపోతావు అంటూ బాబాగారు ఈరోజు అద్భుతమైన సందేశంతో వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబాగారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.